అధికార విపక్షాల మాటల యుద్ధంతో హై వోల్టేజ్ గా మారిన తాడిపత్రి విజయవాడలో మెగా జాబ్ మేళాకు భారీ స్పందన. సుప్రీం కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి చుక్కెదురు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. విశాఖ సింహాద్రి అప్పన్న స్వామిని ఆలయ ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తగా తాను పనిచేయడం సంతోషంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు. 9 ప్రధాన అంశాలే అజెండాగా సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరుగుతోంది. మీటింగ్ కు లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ జరుగుతోంది. టీడీపీకి వ్యతిరేకంగా తాడిపత్రిలో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంపై హై టెన్షన్ కొనసాగుతోంది. తాడిపత్రికి వెళ్లే ప్రయత్నించిన పెద్దారెడ్డిని తింబంపల్లిలో హౌస్ అరెస్ట్ చేశారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. జేసీ చెప్పినట్లుగా అధికారులు నడుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అరెస్టు చేయకుండా ఛార్జిషీట్ ఎలా దాఖలు చేశారని ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పొందడానికి ఎలాంటి కారణాలున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం అడిగింది. పాండవుల మెట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం పాండవుల మెట్టను ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి ఆమె పరిశీలించారు. ప్రతిపక్ష హోదా లేని జగన్ అప్పుడప్పుడు బయటకొచ్చి అభివృద్ధిని కాకుండా అరాచకాన్ని చూపిస్తున్నాడని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. జగన్ అరాచకం, హింస మీద దృష్టి సారిస్తే సీఎం చంద్రబాబు అభివృద్ధిపైన దృష్టి సారిస్తున్నారని తెలిపారు. రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు, కోనసీమలో రౌడీలు, గుండాలు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ్ కాలేజీలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేస్తున్నామని ఎంపీ తెలిపారు. విశాఖ జిల్లాలో రెండో రోజు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్ర పర్యటిస్తున్నారు. హెచ్పీసీఎల్ కంపెనీని సందర్శించి అక్కడి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, సిఎస్ఆర్ నిధుల వినియోగం, సంక్షేమం తదితర అంశాలపై సమీక్ష జరిపారు. రేపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్తో ఏపీలో ఇవాల్టి నుంచి ఈ నెల 24 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు. ఏలూరు జిల్లాలోని కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. సాగునీరు లేక నారుమడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కాలువల ద్వారా నీరందించాలని కోరుతున్నారు. ఖరీఫ్ సీజన్లో కూడా పంటలు సాగు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.